మామూలుగా ఏదైనా దొంగతనాలు, దోపిడీలు, టక్కర్లు, ఆడోళ్ళ మీద దాడులు అసొంటి నేరాలైతే ఏం చేస్తాం? సీదా పోలీస్ టౌన్లో పోయి జరిగిన అన్యాయం మీద ఫిర్యాదు చేస్తాం. అది చూసి పోలీసోళ్ళు కేసు కడతారు. అటెంక దొంగెవడు అనేది ఎంకులాడతారు కదా. కానీ ఈ కాడ నుంచి ఆ బాధ తప్పినట్లే. ఎందుకంటే పోలీసులే మన ఇంటికి వస్తారు. ఏంది అర్థం కాలేదా? అయితే గి వార్త చూడరు, మీకే సమజ్ అవుతుంది. వారేవా, తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరు దేశమంతా మెచ్చేటట్లుంది కదా. ఇంతకు మునుపు ఏదైనా తిప్పలుంటే ఆ బాధ ఉన్నోళ్ళే పోయి పోలీస్ టౌన్ చుట్టూ తిరిగేది. కానీ ఈ కాంచిగా తిప్పలు లేకుండా చేస్తున్నారు మన తెలంగాణ పోలీసులు. ఎట్లా అంటే బాధితుల ఇంటికి పోయే కేసు రాసుకోవాలని ఆర్డర్ వేసిన మన పోలీసు పెద్దసార్లు. అట్లిగా పెద్దసార్లు చెప్పిరో లేదో కేసులు గిన చాలైనాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి దుండిగల్ దిక్కు మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. గాగిలాపూర్ గ్రీన్వుడ్స్ విల్లాలో మొన్న పండుగ పూట దొంగతనం జరిగితే ఇంటోళ్ళు ఊరికి పోయి ఆల్చంగా ఇల్లు చేరిరు. ఇక దొంగతనం జరిగిందని పసిగట్టి దుండిగల్ పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వెంటనే ఊరుకొచ్చి ఇంటికాడ బాధితులతో ఫిర్యాదు తీసుకొని దొంగతనం కేసు కట్టిరు. ఇక ఇదిట్లుంటే అటు సూర్యాపేట జిల్లాల చుట్ట మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. నడిగూడ మండలం తెల్లబెల్లి అనే ఊళ్ళే భూమా రమాదేవి అనే వికలాంగురాలు ఉంటది. అయితే వీళ్ళ భర్త షానొద్దుల సంధి కొట్టుడు తిట్టుడు పెడుతున్నాడ. ఇక రౌసు ఏగలేక 100కు ఫోన్ కొడితే రప్పన ఊరుకొచ్చిన పోలీసులు అక్కొల్ల ఇంటికాడనే ఆమెతో ఫిర్యాదు తీసుకొని కేసు కట్టిరు. ఇటు పట్నం టోలీ చౌక్ దిక్కు సుతా ఇంకో కేసు నమోదైంది. ఫోన్ అందుకున్న పోలీసులు సీదా బాధితుల ఇంటికి పోయి ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ చేతిలో పెట్టిరు. ఇట్లా దొంగతనాలు, దోపిడీలు, ర్యాగింగ్, పానాలు తీసుకున్నాడు, టక్కర్లు, బండ్లు పోయిన కేసులు, ఆడోళ్ళు ఇంకా బుడ్డ పొలాల మీద దాడులు. ఇగో గిసుంటి తిప్పలు ఏవైనా సరే వెంటనే 100కు ఫోన్ కొట్టురి. మేమే మీ ఇంటికి వస్తాం, మీ ఇంటికాడనే మీ ముంగటనే కేసు బుక్ చేస్తాం. ఈ కాంచి మీరు పోలీస్ టౌన్కు రావాల్సిన అవసరమే లేదు అని అంటారు కాకీలు. గొప్ప ముచ్చటే. అన్ని తీర్లా నష్టపోయిన వాళ్ళు పోలీస్ టౌన్కు పోతే ఆడ తెలిసి తెలవక ఫిర్యాదు ఎట్లా చేయాలో, ఎవరిని చెప్పుకోవాలో తెలవక అన్యాయం అయిపోయిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. అసొంటోళ్ళ తిప్పల బాపుతానికి పోలీసులకి ఈ ఉపాయం కట్టిరంటే వాళ్ళ పనితీరును ఎంత తారీఫ్ చేసినా తక్కువే అని అంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.